మీరు కూడా రాత్రిళ్ళు మనస్సును ఓదార్చుకుంటూ వదిలేయండి రేపు చూస్తాం అని నిద్రపోతున్నారా? లోపల మాత్రం ఒక మౌనమైన విషాదం మిగిలిపోతుందా? మీరు కూడా అనుభవిస్తున్నారా? వయసు పెరిగే కొద్దీ బలహీనత నెమ్మదిగా మీను లోపల్నుంచి విరిచేస్తోందని? వయస్సు 45 అయినా 50 అయినా 55 అయినా ఒక విషయం నిజం, మగవారి మనసు ఎప్పుడూ ముసలివాడవదు. ఆలోచనలు మాత్రం అప్పటి కాలంలానే ఉంటాయి, కోరికలు కూడా అలాగే ఉంటాయి. కేవలం తేడా ఏమిటంటే కాలంతో పాటు శరీరం నెమ్మదిగా సహకరించడం తగ్గిస్తుంది. నేనొక నిజాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. 45 నుంచి 50 తర్వాత ఒక పురుషుడి శరీరం ఆ క్షణాల్లో పూర్తిగా సహకరించకపోతే దానికి అర్థం అతని కోరికలు లేదా భావోద్వేగాలు ముగిసిపోయాయనుది కాదు. చాలా సందర్భాల్లో మనసు పూర్తిగా సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరంలోనే అంతర్గత సహాయ వ్యవస్థ కేవలం కోరికకే కాదు, శక్తి, నమ్మకం, మజిల్ స్ట్రెంగ్త్, స్టామినా అన్నింటిపైన ప్రభావం చూపుతుంది. పైగా పనిలో ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, స్ట్రెస్, అప్పుడప్పుడు డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, అలాగే ప్రతిరోజు తీసుకునే మందులు ఇవన్నీ కలిపి శరీరాన్ని మరింతగా బలహీనపరుస్తాయి. చాలా తక్కువ మందికి తెలుసు, కొన్ని క్షణాల తర్వాత శరీరం తానే సిగ్నల్ ఇస్తుంది. మెదడుకు సందేశం వెళ్తుంది, ఇప్పుడు కొంత విశ్రాంతి అవసరమని. ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది, మనోబలం తగ్గిపోతుంది, మనిషి తన మీదే సందేహాలు పెట్టుకోవడం మొదలుపెడతాడు. అక్కడ్నుంచి ఒక తెలియని భయం పుట్టుకొస్తుంది. ఎక్కడైనా శరీరం మళ్లీ సహకరించదేమో అనే భయం మెదడులో బలంగా ముద్రపడితే కోరిక తానే వెనక్కి తగ్గిపోతుంది. ఈ వ్యవస్థను మందలించాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుని సహాయం చేయాలి. ఇందులో ఆఫ్రికా యొక్క అరుదైన ఔషధ మొక్కుంది. ఇది పురుషుల శక్తిని సహజంగా పెంపొందించడంలో సహాయపడుతుంది. అశ్వగంధ. ఇది ఒత్తిడిని తగ్గించి నర్వస్ సిస్టమ్ను రిలాక్స్ చేస్తుంది. కౌంచ్ బీజు. ఇది నియంత్రణను మరియు స్వీయ విశ్వాసాన్ని బలపరచడంలో సహాయపడుతుంది. శిలాజిత్. ఇది శరీరంలోని ఎనర్జీ ఫ్యూయల్ను బలపరుచుతుంది. గోక్షుర మరియు విదారికంద. ఈ క్యాప్సూల్ శరీరంపై బలవంతంగా ప్రభావం చూపదు, ఇది శరీరాన్ని సిద్ధం చేస్తుంది. నెమ్మదిగా శక్తి తిరిగొస్తుంది, అలసట తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం స్థిరంగా ఉంటుంది, మరియు ఎక్కడో పోయిన భావోద్వేగ అనుబంధం మళ్లీ అనిపించసాగుతుంది. 50 ఏళ్ల తర్వాత పురుషులు ఏదైనా నిరూపించాల్సిన అవసరం ఉండదు. వారికి కేవలం అర్థం చేసుకోవడం మరియు సరైన మద్దతు పొందే హక్కు మాత్రమే ఉంటుంది. మీకు లేదా మీ భాగస్వామికి మనసు ఉత్సాహంగా ఉన్నా శరీరం సహకరించకపోతే అది సరైన మద్దతు అవసరమని అర్థం. ఇది ఒక గోప్యమైన, సహజమైన ఎంపిక. ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం స్థిరమైన, సమతుల్య మద్దతు మాత్రమే. ఎందుకంటే అన్నీ సులభమే. మనసు ఇప్పటికీ జీవంగా ఉండి శరీరానికి ఆసరా కామని.